బీఆర్ఎస్ సాయంలో 12 సార్లు రైతు బంధు ఇచ్చామన్నారు కేటీఆర్. పంట పెట్టుబడి సాయంగా 6 ఏళ్ల పాటు దరఖాస్తులు లేకుండానే 73,000 కోట్లు ఇచ్చామన్నారు. ఎన్నికల కోసం ఎప్పుడూ రైతు బంధు వేయలేదని, అన్నదాతలపై ప్రేమతో పెట్టుబడి సాయం అందించామని అన్నారు. ఏదేదో మాట్లాడొచ్చు. వస్తుంటే మా చిరుమర్తి లింగయ్య గారు పెద్ద కాపర్తి లాపిండు. లింగయ్య గారు ఆపి అన్న జెండా ఎగిరేసి పో అన్నాడు. జెండా ఎగిరేసి కాడికి పోయినా నేను. పోతే అక్కడ ఒక రైతన్న వచ్చినాడు. వచ్చి అన్న ఒక మాట అక్కడ చెప్పు నల్లగొండలా అన్నాడు. ఏం చెప్పాలి అంటే ఏం లేదన్నా, మేమందరం కూడా నల్లగొండ జిల్లాలో పాలిచ్చే ఆవును వద్దనుకొని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నాం, అందుకే మాకు కర్మ పట్టింది అని చెప్పమన్నాడు. ఆయన చెప్పిండు, నేను చెప్తలేను. పెద్ద కాపర్తి రైతు చెప్పిన మాట నేను చెప్తున్నా. పాలిచ్చే ఆవును వద్దనుకొని మరి ఇలా ఎగిరెగిరి తంతున్న దున్నపోతులను తెచ్చుకొని మీద పెట్టుకున్నాం. పెట్టుకుంటే ఏమొచ్చింది మీరు చూస్తున్నారు. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పిండు. ఏమన్నాడు? 26 జనవరి రాత్రికే 12 గంటలకే టకీ టకీ ఏమని పడతాయి అన్నాడు. పడ్డా టకీ టకీమని పడ్డా పడలేదా? 12 సార్లు కదా కేసీఆర్ ఇచ్చింది. యాసంగికి వానకాలానికి లెక్క పెట్టుకుంటూ పోతే 6 ఏళ్లు నిరాటంకంగా మీరు అడగాల్సిన అవసరం లేకుండా, ఎన్నికల్లో మీ ఓట్ల కోసం జూటా మాట చెప్పకుండా కేసీఆర్ గారు ఆనాడు రైతుల మీద ఉన్న ప్రేమతో ఒకవైపు రుణమాఫీ చేయంగానే ఇక ఈ పైసలు ఖచ్చితంగా మళ్ళీ రైతులకు వేయాలని చెప్పి ఆనాడు 2017 సంవత్సరంలో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత రైతు బంధు పథకం పెట్టిండు. ఆ ఒక్క రైతు బంధు పథకంలోనే కేసీఆర్ గారి ప్రభుత్వం మీ ఖాతాల్లో వేసింది 73,000 కోట్ల రూపాయలు 11 విడతలుగా అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. 73,000 కోట్లు వేసినప్పుడు కేసీఆర్ గారు ఎన్నడూ ఇట్లాంటి విన్యాసాలు చేయలే. టకీ టకీమని పడతాయని డైలాగులు కొట్టలే. కానీ తెల్లారి ఫోన్ తీయంగానే బ్రహ్మాండంగా రైతుల ఖాతాల్లో టింగు టింగు అనుకుంటా రైతు బంధు బ్రహ్మాండంగా డబ్బులు పడేది.